హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ డాక్టర్ కోలా. మరి ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిదో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన యొక్క ఆహార్యం. అంటే మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు. అదేవిధంగా మన యొక్క నడవడి. హౌ యూ బిహేవ్. అదేవిధంగా మనము ఏ విధంగా పిల్లల పట్ల సింపాథెటిక్ ఉంటాము. అదేవిధంగా మన క్లాస్ రూమ్‌లో ఏ విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇవన్నీ అవసరమా సార్ అని. ముఖ్యంగా ఏంటంటే, ఉపాధ్యాయ వృత్తిని మనం చేపట్టడం అన్నది ప్యాషన్. అంటే మనకు దాని పట్ల అత్యంత శ్రద్ధ, అదేవిధంగా భక్తి, లేదా నేను ఉపాధ్యాయుడిగా రాణించాలన్న కోరిక ఉన్నవారు జాయిన్ అయితే విషయం వేరు. కానీ చాలా సార్లు ఉపాధ్యాయ వృత్తిలో బై ఛాన్స్ వస్తున్న సందర్భాలు ఎక్కువుంటున్నాయి. మీ అందరూ గూడా మీరు ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకున్నట్టయితే మీరు నిజంగా ఉపాధ్యాయులు కావాలనుకున్నారా? మీరు మీకు వేరే వాళ్ళ ద్వారా అంటే మీకు ఇనిషియేట్ చేయడం వల్ల మీరు రావడం జరిగిందా అన్నది ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ అంశాలు గూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనము మన యొక్క డ్రెస్సింగ్ చాలా ముఖ్యం. అది మగవారు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. మీరు అంటే నేననేది ఏంటిదంటే కాస్ట్‌లీ డ్రెస్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న డ్రెస్ అసభ్యత అన్నది కనిపియద్దు. ఇది చాలా ముఖ్యం. మన డ్రెస్ ఎట్లుండాలి? నీట్‌గా, పద్ధతిగా ఆ! పిల్లలకి మనం ఒక ఆహ్, ఆదర్శంగా, ఐడియల్‌గా కనిపియాలి మన డ్రెస్సింగ్ సెన్స్. ఓకే. నేనేమనట్లేదు కాస్ట్‌లీ డ్రెస్ ఏసుకోవాల్సిన లేదా కాస్ట్‌లీ శారీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు గూడా నీట్‌గా షేవ్ జేసుకోవాలి. కటింగ్ కరెక్ట్‌గా ఉండాలి. అదే విధంగా మహిళా ఉపాధ్యాయులు కూడా వారి గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వారు కూడా అత్యంత శ్రద్ధ వహించాలి వారి యొక్క ఆహార్యంలో. అదే విధంగా మనం చూసినట్టయితే మరి మనం క్లాస్ రూమ్‌లో నిలబడేటప్పుడు గూడా చాలా జాగ్రత్తగా నిలబడాలి. మనం స్ట్రెయిట్‌గా ఆ! నిలబడాలి. అంతేగాని గోడకు ఆనుకొని కానీ, లేదా బోర్డుకి చేతి పెట్టి కానీ అలా నిలబడడం కాదు. కాబట్టి ఏమవుతుందంటే మన యొక్క పోస్టర్ నిలబడిన పోస్టర్ బట్టి మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తెలుస్తుంది. మనం స్ట్రెయిట్‌గా నిలబడ్డాం అనుకోండి మనం మోర్ కాన్ఫిడెంట్. కొద్దిగా పక్కగా నిలబడ్డట్టు, ఇటు నిలబడ్డట్టయితే మన కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతున్నట్టు. ఎప్పుడు మనం ఆ విధంగా నిలబడతామంటే మనకు సబ్జెక్ట్ పరంగా అవగాహన లేకపోవడం, లేదా మనకు ఆ వృత్తి పట్ల శ్రద్ధ లేకపోవడం. కాబట్టి క్లాస్ రూమ్‌లో నిలబడుతున్నప్పుడు మనం స్ట్రెయిట్‌గా నిలబడుతూ పిల్లలకు డైరెక్ట్‌గా చూడాలి. పిల్లల మొహంలో చూస్తూ చెప్పాలి. పిల్లల వైపు చూస్తూ చెప్పాలి. ఇది రెండోది. మూడోదొచ్చేసి మరి క్లాస్ రూమ్‌లో మనం బోర్డ్ దగ్గర నిలబడ్డప్పుడు, బోర్డ్ మీద రాస్తున్నప్పుడు కూడా మనం బోర్డ్ మీద రాస్తున్నప్పుడు కూడా మనము బోర్డ్ మీద రాస్తూ పూర్తిగా బోర్డ్ వైపు మనం తిరిగినట్టయితే మన బ్యాక్ పిల్లలకి కనిపిస్తుంది. అలా కాకుండా ఒక సైడ్‌గా రాస్తానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బోర్డును రబ్ చేస్తున్నప్పుడు కూడా సైడ్ నుంచి రబ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ పాటించాల్సిన అవసరం మీరనొచ్చు ఇవన్నీ చాలా చిన్న విషయాలు సార్ అంటే ఈ విషయాలే మన పిల్లల మీద ప్రభావం చూపెడతది. పిల్లలకు మనం ఎంత కాన్ఫిడెంటో అన్నది తెలుస్తుంది. ఇదే కాకుండా మనం క్లాస్ రూమ్‌లో ప్రతి పిల్లాడి పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లల్ని ప్రేమతో పలకరించాలి. పిల్లల్ని కోపగించుకోకూడదు. అదేవిధంగా పిల్లలను ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయాలి. పిల్లలు ప్రశ్నలు అడిగినట్టయితే మనం ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా పిల్లలతో కూర్చోవడం, పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో కలిసి ఆడటం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఒక ఉపాధ్యాయుడిగా రాణించాలి అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క అలవాట్లు కూడా మరి పిల్లల ముంగట కనిపియద్దు. అంటే అలవాట్లు ఉండయా? ఉండవా? అన్నది చెప్పలేం. ఎందుకంటే మనిషిని బట్టి మారుతుంటది. మనం ఎక్కడైనా బయట కొన్ని అలవాట్లు ఉన్నా కూడా అవి ఎక్కడ విద్యార్థికి కనిపియద్దు. ఎందుకంటే విద్యార్థులకి మనం చులకన అవుతాం. అదేవిధంగా ఒకటి గమనించాలి. మనం క్లాస్ రూమ్‌లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని పిల్లాడు ఫాలో అవుతాడు. మీరందరికీ తెలుసు. డీఎడ్ ట్రైనింగ్ గాని, బీఎడ్ ట్రైనింగ్ గానికి ఏమని తెలుసంటే, పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. చిల్డ్రన్ లెర్న్ బై ఇమిటేషన్. కాబట్టి మీ ప్రవర్తన పిల్లల యొక్క ప్రవర్తనలో రావడంలో కొలమానం అవుతుంది. సో, సమాజం మీ వైపు చూస్తుంది. నేషన్ మీ వైపు చూస్తుంది. పిల్లలు మీ వైపు చూస్తున్నారు కాబట్టి, మీరు ఏ విధంగా కనిపిస్తారో పిల్లలకి, ఆ విధంగా పిల్లలు తయారవుతారు. మీరు ఆదర్శంగా ఉన్నట్టయితే పిల్లలు కూడా ఆదర్శంగా ఉంటారు. కాబట్టి మరి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మనమందరం కూడా మనము ఈ అన్ని నియమాలు పాటిస్తూ సమయపాలన చేస్తూ సిలబస్ కంప్లీట్ చేస్తూ నేనైతే చెప్పినానో అపియరెన్స్ కావచ్చు, క్లాస్ రూమ్‌లో నిలబడే పద్ధతి కావచ్చు, పిల్లలతో మాట్లాడే విధానం కావచ్చు
ఆహ్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయత్నం చేసినట్టయితే డెఫినిట్‌గా మీరందరూ మంచి ఉపాధ్యాయుడిగా రాణిస్తారు. అదేవిధంగా సమాజానికి మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ కోలా సైనింగ్ ఆఫ్.